కూడా తెలియజేస్తూ ఉన్నారు. లా ఇలాహ ఇల్లల్లా నిజంగా ఒక ముస్లింగా, ఒక విశ్వాసిగా, ఒక పౌరుడిగా, ఒక అల్లా యొక్క దాసుడిగా, భక్తుడిగా ఇది మనకి ఎంతవరకు అర్థమైంది? లా ఇలాహ ఇల్లల్లా, అల్లాతో పాటు ఆరాధనకు అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని అంటూనే అల్లాతో పాటు సమాధులని, బాబాలని, ఫోటోలని, లేదా బొమ్మలని, లేదా తావీదులని పెట్టడం, వాటిని కూడా మొక్కటం, వాటిని కూడా ఆరాధించడం, వాటి ద్వారా అల్లాని చేరుకోవాలని అనుకోవటం, ఇది ఇస్లాంలో, ఖురాన్లో మరియు హదీసుల్లో లేని విషయాలు. మరి ఇక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా అయితే ఏం చెప్తున్నారు? అల్లాతో పాటు వేరే వాటిని ప్రార్థించవద్దు. మరియు ఖురాన్లో 39వ అధ్యాయం 40వ అధ్యాయంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, అల్లాని చేరుకోవాలంటే వేరే వారి ద్వారా కూడా చేరుకోవచ్చని కొంతమంది పెద్దలు చెప్తారు. మరి అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. మీరు నేరుగా అల్లాని ఆరాధించండి, అల్లాను అర్థించండి. అల్లా క్షమాశీలుడు, అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు, రక్షించేవాడు, ప్రార్థనలు స్వీకరించేవాడు, మరియు మిమ్మల్ని రక్షించేవాడు, మిమ్మల్ని సృష్టించినవాడు, మిమ్మల్ని అర్థం చేసుకునేవాడు, మిమ్మల్ని కాపాడేవాడు అని ఇలా అనేక రకాలుగా మరి అల్లా సుబ్హానహు వ తఆలా గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి మన ద్వారా ఏదైనా తప్పు జరిగితే అల్లాని క్షమాపణ అడగాలి. మరి అల్లాని ఎలా క్షమాపణ అల్లాని చెప్తూ ఉన్నారు, మీరు నమాజు ద్వారా, ఖురాన్ పఠనం ద్వారా, ప్రార్థన ద్వారా నన్ను అర్థించండి, మరియు ప్రార్థించి ఓపిక పట్టండి. ఇది విశ్వాసులకి చాలా ఈజీ అని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి అనేక మంది గడ్డాలు, టోపీలు పెట్టే వేరే మార్గాల దగ్గర కనిపిస్తూ ఉంటారు. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం మనం చదువుకున్నాం, మీరు ఎక్కువ మంది ఎటుపోతున్నారు అని, అది సరైనదని అనుకోవద్దు అని అల్లానే చెప్తున్నాడు ఖురాన్లో. అల్లా ఏం చెప్తుంది? ఇదే ఖురాన్ తోటి, ఇదే ఇస్లాంలో అనేక రకాల జమాతులు, అనేక రకాల ముక్క చెక్కలు అయిపోయి ఉన్నారు. అందుకే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ఒక్కతాటికి రండి, ఖురాను వైపుకు రండి, ఖురాన్ని గట్టిగా పట్టుకోండి, ఖురాన్ అనే తాడుని, ఇస్లాం అనే తాడుని గట్టిగా పట్టుకోండి అందరూ కలిసి అని చెప్పడం జరిగింది. మనం ఈరోజు మనకొచ్చిన భాషలో ఖురాన్ని చదవడం వదిలేయడం వల్ల, మనకొచ్చిన భాషలో ఖురాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎవరు చెప్పేది నిజమో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన వారు చాలామంది ఉన్నారు. అందుకే గడ్డం టోపీ పెట్టేసి ఎవరెవరో ఏదో చెప్తే అది సరైన అని మనం అనుకుంటున్నాం. కానీ ఖురాన్ చదివితే కనుక అప్పుడు ఎవరు చెప్పేది కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో కూడా ఏ హదీసు సరైనది, ఏది తీసుకోవాలి, ఏది వద్దనేది మనకు అర్థమవుతుంది. అందుకే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు, ఆయన కూడా అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన్ని మానవుల్లో నుంచి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మరి ఆయన ద్వారా మనకి ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో అల్లా సుబ్హానహు వ తఆలా మనకు అందజేశాడు. మరి ఆయనకి